సో సైబర్ సెక్యూరిటీ గురించి విన్నాము, మీ ఇన్స్టిట్యూట్ గురించి విన్నాము, కలిపి కూడా చాలాసార్లు వింటూ వస్తున్నాము. అయితే స్పెషాలిటీ ఏంటి మీ ఇన్స్టిట్యూట్లో? అంటే మీరు జావాను పైథాను నేర్చుకోవాలనుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇండియా వైడ్ సైబర్ సెక్యూరిటీ కోచింగ్లో క్వాలిటీ థాట్కి ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే మేము సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ని చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. సుమారు ఒక 10-15 మంది రియల్ టైమ్ ఫ్యాకల్టీ మాతో అసోసియేట్ అయి ఉన్నారు. నియర్లీ ఒక 300+ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్తో మాకు MOUs ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ని 100% సైబర్ సెక్యూరిటీ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి CEH లాంటి టాప్ సర్టిఫికేషన్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీలో ఎప్పటికప్పుడు సర్టిఫికేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ అన్నీ మా స్టూడెంట్స్ చేపిస్తున్నాయి. సో ఇలా సైబర్ సెక్యూరిటీ కోర్స్ని చాలా ఎఫిషియెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఒక సైబర్ సెక్యూరిటీ అనే కెరీర్ ఆప్షన్ వాళ్ళు ఎంచుకుంటే మన దగ్గర సైబర్ సెక్యూరిటీలోనే 10+ కోర్సెస్ ఉన్నాయి. సో అలా చూసుకుంటే మీరు స్టూడెంట్స్ని అన్ని డైరెక్షన్స్లోనూ తయారు చేస్తున్నారు. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. సైబర్ సెక్యూరిటీ కోర్స్ మన డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది, నెట్వర్క్స్ని సెక్యూర్ చేస్తుంది. ఇంత పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ని మనము కెరియర్ ఆప్షన్ లాగా చూస్ చేసుకుంటే ఎంత ప్రొడక్టివ్గా ఉంటుంది కదా. సో కోర్స్ కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకోవాలి అనుకుంటే ఆ కోర్స్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ ఇన్స్టిట్యూట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అంత పొటెన్షియల్ ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో ఉంది. చాలా ప్రొడక్టివ్గా వాళ్ళు ఎంప్లాయీస్ని తయారు చేస్తూ ఉన్నారు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ ఎంప్లాయీస్కి అందిస్తున్నారు. అదే క్వాలిటీ థాట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు చూపిస్తారనమాట. సో క్వాలిటీ థాట్ నుండి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి దట్టు సైబర్ సెక్యూరిటీ గురించి టుడే వీ హ్యావ్ కెరియర్ గైడెన్స్ అడ్వైజర్ అండ్ ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్ రమణ భూపతి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో సైబర్ సెక్యూరిటీ గురించి విన్నాము, మీ ఇన్స్టిట్యూట్ గురించి విన్నాము, కలిపి కూడా చాలాసార్లు వింటూ వస్తున్నాము. అయితే స్పెషాలిటీ ఏంటి మీ ఇన్స్టిట్యూట్లో? సైబర్ సెక్యూరిటీ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఇండియాలోనే సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇచ్చే ఆప్షన్స్ చాలా తక్కువ. అంటే మీరు జావాను పైథాను నేర్చుకోవాలనుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. కాకపోతే ఇండియా వైడ్ సైబర్ సెక్యూరిటీ కోచింగ్లో క్వాలిటీ థాట్కి ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే మేము సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ని చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. సుమారు ఒక 10-15 మంది రియల్ టైమ్ ఫ్యాకల్టీ మాతో అసోసియేట్ అయి ఉన్నారు. ప్లస్ సైబర్ సెక్యూరిటీలో ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో నియర్లీ ఒక 300+ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్తో మాకు MOUs ఉన్నాయి. నాలుగవది, ప్రతి స్టూడెంట్ని 100% సైబర్ సెక్యూరిటీ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. 5 సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి CEH లాంటి టాప్ సర్టిఫికేషన్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒక ప్లేస్మెంట్ రావటానికి, నేను ఇప్పుడు ప్లేస్మెంట్ అనేది రావటానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ని టీచ్ చేయాలి. అంటే సైబర్ సెక్యూరిటీలో వచ్చే లేటెస్ట్ టూల్స్ ఏంటి, ఇప్పుడు మా దగ్గర సైబర్ సెక్యూరిటీ విత్ AI టీచ్ చేస్తున్నాం, AI మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ చేసి. 2 సైబర్ సెక్యూరిటీలో 100% ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. ఎందుకు? ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రాజెక్ట్స్ కోసం. 3 కంపెనీస్తో టైఅప్ ఉంది కాబట్టి మా దగ్గర సైబర్ సెక్యూరిటీ కోర్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే త్వరగా వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 4వది, ఈ సైబర్ సెక్యూరిటీలో ఎప్పటికప్పుడు సర్టిఫికేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ అన్నీ మా స్టూడెంట్స్ చేపిస్తున్నాం. సో ఇలా సైబర్ సెక్యూరిటీ కోర్స్ని చాలా ఎఫిషియెంట్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఒక సైబర్ సెక్యూరిటీ అనే కెరీర్ ఆప్షన్ వాళ్ళు ఎంచుకుంటే మన దగ్గర సైబర్ సెక్యూరిటీలోనే 10+ కోర్సెస్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఎథికల్ హ్యాకింగ్ లేకపోతే సాక్ అనో లిమిటెడ్ కోర్స్గా చూస్తారు. అలా కాకుండా ఒక సైబర్ సెక్యూరిటీలో బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళు CISO, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వడానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్లో ఉన్న మల్టిపుల్ కోర్సెస్ అన్నీ కూడా ఒక 10+ కోర్సెస్ని టీచ్ చేయడం జరుగుతుంది ప్రతి లెవెల్లో కూడా. అప్పుడు ఏమవుతుందంటే మీరు బీటెక్ చదువుతున్నారు, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, మీకు కొన్ని లెవెల్ ఆఫ్ కోర్సెస్ సెట్ అవుతాయి. 2 మీరు ఫ్రెషర్గా ఉన్నారు, అప్పుడు కొన్ని సెట్ అవుతాయి. మీరు వర్కింగ్ ఉన్నారు, ఐటీలో వర్క్ చేస్తూ
సైబర్ సెక్యూరిటీకి అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారు, Okay. అప్పుడు కొన్ని వర్క్ అవుతాయి. సో అలా కాకుండా బయట ఏం జరుగుద్దంటే అందరికీ ఒకటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్పించేస్తారు. అదే మీరు చెప్పేది ఒక కస్టమైజ్డ్ ప్లాన్ లాగా కస్టమైజ్డ్ అండ్ స్పెసిఫిక్ ప్లాన్ అనమాట, పర్సనలైజ్డ్ ప్లాన్ అనుకోవచ్చు ఇది. Okay. రెండవది ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ చాలా ప్యాషన్తో వస్తారనమాట. వాళ్లకు మాకున్న కంపెనీస్లోనే, అంటే మాకు తెలిసిన కంపెనీస్లోనే, మేము క్వాలిటీ దాటితో టైప్ అయిన కంపెనీస్తోనే స్పెసిఫిక్గా సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ ఈ రెండు కాంబినేషన్లో ఉన్న కంపెనీస్లో కూడా ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. సో ఇన్ని ఆప్షన్స్ కానీ స్టూడెంట్కి ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు ఒక రియల్ టైంలో నేర్చుకుంటారు కాబట్టి, ప్రాక్టికల్గా నేర్చుకుంటారు కాబట్టి, ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక 10 మంది నేర్చుకుంటే 7-8 పీపుల్ సెలెక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నైస్. సో అలా చూసుకుంటే మీరు స్టూడెంట్స్ని అన్ని డైరెక్షన్స్లోనూ తయారు చేస్తున్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ స్టూడెంట్స్ అప్పుడే ఫ్రెషర్స్ కానీ. సో ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది కమింగ్ ఫ్యూచర్ 10 yearsకి కూడా ఒక ఫ్యూచర్ ప్రూఫ్ కోర్స్ లాగా అని అనుకోవచ్చా? ఇప్పుడు 2030కి వరల్డ్ ఎకానమీ అనేది చాలా, అంటే ఇప్పుడు వరల్డ్ ఎకానమీ ఒక $100 trillion క్రాస్ అయిందండి. సో ఏవైతే వరల్డ్ బిజినెస్ సిస్టమ్స్ ఉన్నాయో, అంటే హాస్పిటల్స్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ లేకపోతే వరల్డ్ బిజినెస్ని డ్రైవ్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి పూర్తిగా డిజిటలైజ్ అయిపోయి ఉన్నాయి. సో వీటి డేటాని సెక్యూర్ చేయటం, ఈ డేటా అంతా క్లౌడ్లో ఉంది, క్లౌడ్ డేటాని సెక్యూర్ చేయటం, ఇలా సో చాలా ఆప్షన్స్లో సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అనేది డే బై డే గ్రో అవుతుంది. సో నిజం చెప్పాలంటే రెసిషన్లో కూడా ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చిన కోర్స్గా సైబర్ సెక్యూరిటీ చెప్పొచ్చు. ఎందుకని చెప్పాలి అంటే ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ బిల్డ్ అవుతున్నాయండి, వాటికి కూడా సెక్యూరిటీ కావాలి. సో ఏఐతో కొంత సెక్యూరిటీ ఆటోమేట్ అవుతుంది మిగతా వాటిలాగానే, బట్ అట్ ద సేమ్ టైం 100% ఏఐ మాత్రమే వాడి సైబర్ సెక్యూరిటీ టాస్కులు జరగవు. ఏవైతే కొన్ని సింపుల్ టాస్కులు ఉంటాయో వాటిని మాత్రం ఆటోమేట్ చేస్తారు. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఎవరైతే ఒక ప్యాషన్తో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో, సో ఇప్పుడు అంటే అప్కమింగ్లో ఫ్యూచరిస్టిక్గా ఉండే కెరీర్ ఆప్షన్స్ చాలా తక్కువ అండి. ఫ్యూచరిస్టిక్గా ఉండే కెరీర్ ఆప్షన్స్ ఒకటి ఏఐ అనుకుంటే, ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ. అంటే అట్లా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను స్టూడెంట్స్కి, ఐటీ అంటే ఎప్పుడు అడ్వాన్స్డ్గానే థింక్ చేయాలి, అడ్వాన్స్డ్ కోర్సెసే నేర్చుకోవాలి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి ఆప్షన్స్లోకి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ కాలం సర్వే అవుతారు, బెస్ట్ ప్యాకేజీలు వస్తాయి. ఇప్పుడు మనం ఏదో కోర్స్, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఏదో కోర్స్ చేయాలి కదా, చేసే కోర్స్ ఏదో బెస్ట్ ప్యాకేజ్ వచ్చేది చూస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఆలోచన. ఓకే, సో మీరు అన్నట్టుగా అన్నిట్లోనూ అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్టుగా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సైబర్ సెక్యూరిటీ జాబ్ ఆప్షన్స్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనుకోవచ్చు? రెండుగా చూడొచ్చండి. ఏఐ వలన సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఒకవేళ పెరుగుతాయి, ఎందుకంటే ఏఐ సిస్టమ్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఒకవేళ సైబర్ సెక్యూరిటీలో ఉండి కూడా లో లెవెల్ టాస్కులు చేసేవాళ్ళు, రిపిటేటివ్ టాస్కులు చేసేవాళ్ళ జాబ్స్ అనేవి ఆటోమేట్ అవ్వచ్చు. సో ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఏఐ ఎఫెక్ట్ నుంచి ఏ రంగం తప్పించుకోలేదండి. కాకపోతే ఎంతో కొంత సైబర్ సెక్యూరిటీ అవకాశాలు ఏఐ వలన కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఫ్రెషర్ సైబర్ సెక్యూరిటీ మీరు అన్నట్టుగా చాలా మంచి ప్యాషన్తో వచ్చిన వాళ్ళు చేద్దామని అనుకుంటే వాళ్ళకు కెరియర్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళగలిగేలాగా ప్రిపేర్ అయితే స్టార్టింగ్ ప్యాకేజ్ సైబర్ సెక్యూరిటీలో మినిమం 4 to 5 lakhs ఉంటుందండి. ఓకే, సో హై ప్యాకేజ్ అనేది దట్ డిపెండ్స్ అపాన్ దేర్ క్యాపబిలిటీ. ఇప్పుడు రీసెంట్గా మా స్టూడెంట్కి 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఒక కంపెనీ 20 lakhs ఆఫర్ చేసింది, ఎందుకంటే తను సైబర్ సెక్యూరిటీలో అంత డెప్త్ ఉంది కాబట్టి. సో సైబర్ సెక్యూరిటీని ఎంత డెప్త్గా నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. జాబ్ ఆపర్చునిటీస్ మీకు కనపడాలి అంటే ఫస్ట్ ఆ కోర్స్ డెప్త్గా నేర్చుకోండి. ఎవరికైనా చెప్పేది అది, నీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు తెలుస్తాయి? ఆ కోర్స్ డెప్త్గా నేర్చుకున్నప్పుడు తెలుస్తాయి. ఓకే, దాన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చూస్తున్నారు కదా, సైబర్ సెక్యూరిటీ మోస్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా సైబర్ సెక్యూరిటీ ఆ కోర్స్ని చేయాలి అని అనుకుంటే, జాబ్ని ప్రొఫైల్ని దాంట్లో బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ దిస్ అన్ అమేజింగ్ ఇన్స్టిట్యూట్ అవుట్ దేర్. చెప్పాను కదా, క్వాలిటీ థాట్ కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్లీజ్ డూ కాల్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.